ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? మీ వంతు సహకారం ఇక్కడ ఎలా ఉంది? తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులకి ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మూకమ్మడిగా వచ్చి ఆయన నామినేషన్లో పాల్గొంటున్నారు. తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధ్యమైంది. మరి ఈనాడు నక్క ఆనందబాబు గారు కానివ్వండి, రాజా గారు కానివ్వండి, అన్నదమ్ముల అనుబంధంతో ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. మరి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తున్నాము. ఎప్పుడు లేని విధంగా అంటే నామినేషన్ ఎమ్మెల్సీ అనగానే డప్పులు చూస్తుంటే చాలా ఆడంబరంగా సంబరంగా ఉంది. మరి ఇది మీరే ఏర్పాటు చేశారని కొంతమంది అంటున్నారు, ఇది నిజమేనా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి డప్పులంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా ఇష్టం. మరి డప్పుల నృత్య ప్రదర్శనతో, కళాకారులతో మరి మమేకమై అందరి యొక్క సారథ్యంలో, ఈ కొలకలూరు నాగేశ్వరం అనే నా సారథ్యంలో నేను ఏర్పాటు చేసినటువంటి ఈ కళాకారులకు, ఈ డప్పు కళాకారులందరూ కూడా మీరందరూ కూడా హృదయపూర్వక మద్దతు పలకాలని కోరుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు అన్నయ్య అన్నారు, ఎందుకంటే అధిక మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలవడం ఖాయం అని అన్నారు. కాబట్టి చూద్దాం మరి ఆలపాటి గారి విజయం తథ్యమా కాదా అనేది కూడా రానున్న రోజుల్లో చూద్దాం. కెమెరా వాళ్ళతో శ్రావణి, RR9 న్యూస్.